మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని ఆవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఈ నెల 28న రావెళ్ల ఉదయ్ ఆధ్వర్యంలో జరగబోయే క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. గోదావరి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి తీర కాలుష్యాన్ని, పుష్కర పనులను స్వయంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాలుష్య రహిత గోదావరి పనులను ప్రభుత్వం నిర్వహిస్తుంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒక్క ప్లాస్టిక్ ముక్క కూడా వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వస్తుంది? వర్ష టైంలో we have to open the channel, sir. When the pollution actually gets into the river, so that is one major issue, sir. ఆ టైంలో ప్రతిరోజు మనం ఓకే, దీనికంటే ఎర్లీ స్టాపింగ్ పాయింట్ సోర్స్ దగ్గర మనం చేయడానికి ఎక్స్ట్రా సార్ మనం ఇలా కన్వేర్ బెల్ట్ పెడితే ఈవెన్ వన్ డే ఆల్సో ఎవ్రీ ప్లాస్టిక్ కంటిన్యూస్ గా పికప్ అయితే ఈవెన్ రెయిన్ వాటర్ టైంలో ఇఫ్ వి రిమూవ్ ద ఇరిగేషన్ కెనాల్ గేట్ ఆల్సో. ఓకే, వాట్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ సార్? అది కన్వేర్ బెల్ట్ ఒక ఇంక్రీజ్ చేయాలి. అలాగే అది నేను అనేది అలాగే when it is worldwide event కాబట్టి let us take this opportunity to make it more safer and cleaner. And what could be మీరు fund requirement, fund any secondary, first is do you have a complete comprehensive plan? Sir, permanent solution is that 50 MID STP వస్తుంది సార్. So that will be అదే నేను అనేది ఒక్క చుక్క కూడా మురికి నీరు దిగులోకి రాకూడదు. అలాగే పరిశ్రమ కాలుష్యాలు వ్యర్థాలు తిరిగి వదలకూడదు. తెనాలిలో సంచలనం కలిగిస్తుంది ఓ మహిళ సెల్ఫీ సూసైడ్ వీడియో. తెనాలి 1 టౌన్ పరిధిలోని ఓ కేసు విషయంలో బంగారం రికవరీ కోసం పిలిపించి పోలీసులు తనని వేధించారు అంటూ తిరుపతమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ అదే వీడియోలో పురుగుల మందు తాగి మరణించారు. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మేము చెయ్యని నేరాన్ని మమ్మల్ని కావాలని ఇచ్చేశారు. పోలీసుల ద్వారాగా మమ్మల్ని కొట్టించారు. అసలు మేమే నేరం చేయలేదు. ఆమె బంగారం ఆమెకి ఇడిపించి ఇచ్చాం. అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము చెప్పినవి అసలు మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు. కానిస్టేబుల్ అయినా, ఎస్ఐలైనా, ఎవరైనా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇదవుతున్నారు. అంటే సామాన్యుల మాట పోలీసులు కూడా వినరు. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. మేము అసలుకి బతకాలనుకోవట్లేదు. మా పరువు తీసింది కాక మా మీద నిందలేసింది. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకోవాల్సిందే, మీరు చేయాల్సిందే. మీరు తప్పు చేశారు, మీరు బంగారం ఎత్తుకెళ్ళారు, మీరు ఒప్పుకోండి అని చెప్పి నన్ను, మా ఆయన్ని రాత్రి అంతా, నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉన్నారు పోలీసులు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఆ దెబ్బలకు తట్టుకోలేక మేము సరే తీసుకెళ్ళామండి అని చెప్పేసి ఒప్పుకున్నందుకు అప్పుడు దాకా కొట్టిన వాళ్ళు అప్పుడు వదిలేశారు మమ్మల్ని. ఈ పూట మళ్ళీ రమ్మన్నారు. మాకు తన్నులు తినే ఓపిక అయితే లేదండి. ఇంకా మేము చెయ్యని తప్పుని వాళ్ళు బలవంతంగా కొట్టైనా ఒప్పించి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మేమైతే ఒప్పుకోలేము. మేము చెయ్యని నేరాన్ని చేసామని ఒప్పుకోలేము. వాళ్ళు బలవంతంగా కొట్టించైనా మమ్మల్ని ఒప్పుకుంటున్నారు. అందుకే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, మాకు ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకంటే మా వైపు ఏ పెద్దవాళ్ళు లేరు, ఎవరు రారు కూడా. మాకు ఎవరు లేని వాళ్ళం మేము. ఇప్పుడు మేము మాట్లాడుకున్న పెద్ద ఆయన కూడా మీరు తప్పు చేశారంటగా అమ్మ అని చెప్పేసి ఆయనే మమ్మల్ని ప్రశ్నించారు. ఎందుకంటే ఆయనకు కూడా వాళ్ళు అలాగే చూపించారు, లేని సాక్ష్యాలని తీసుకొచ్చారు. అట్లా చేసావు, నువ్వు ఇట్ట మాట్లాడావు, అది ఇదని. ఏమండి అవి అంతకు ముందు ఇవ్వండి అని అన్నా కానీ నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు మాట్లాడిని అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చేశారు. నేను ఇవన్నీ ఇక నా వల్ల కాదు, నేను భరించలేను. ఆమె చేసిన తప్పులన్నీ నా మీద పులిమేసి దాని దగ్గర తప్పుకోవాలి అని అనుకొని ఇవన్నీ ఇచ్చేసింది. ఆమె చేసిన తప్పులన్నీ ఆమె వస్తువులు తాకట్టు పెట్టి వాళ్ళ పిన్నికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్న వాళ్ళకి, వాళ్ళ తమ్ముడికి, వీళ్ళందరికీ వడ్డీలకి ఇచ్చింది. వాళ్ళ అమ్మ అయితే ఒక బ్రోతల్ హౌస్లో ఉండిద్దండి. ఆ బ్రోతల్ హౌస్ ఆమె కూడా ఈమె దగ్గర డబ్బులు తీసుకొని ఆమెకు కూడా, ఆమె ద్వారా కూడా వడ్డీలకి తిప్పిద్ది అక్కడ. అవన్నీ
అవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ నేను ఆడ బయట పెడతాను అని చెప్పేసి దాని మొగుడికి లేనిపోయినవన్నీ మా మీద చెప్పి మా మీదే తిరిగి కేసు పెట్టింది. ఇప్పుడు నేను చెప్తున్నా కానీ పోలీసులు నా మాట పట్టించుకోవట్లేదు. కాబట్టి కలెక్టర్ గారైనా మీరే ఇది ఎలాగోలా సాల్వ్ చేయాలండి. మేమైతే ఈ వీడియో మీకు చేరేటోడికి ప్రాణాలతో అయితే ఉన్నాము, కానీ మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగాలనే మేము కోరుకుంటున్నాం. నా భర్తని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టారు, నిన్న ఇష్టం వచ్చినట్టు కొట్టి మీరు చేశారు, తప్పు చేశారు, ఒప్పుకోండి అని చెప్పి సిజేఐ వ్యాఖ్యల నేపథ్యంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల నుంచి 15 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకొని వెబ్సైట్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి ఖాతాలలో వారం రోజుల్లోనే 15 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకొని వెబ్సైట్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించారు. అయినా సరే తాను తన ఉద్యమాన్ని కొనసాగిస్తానని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అభిజిత్ దీప్కే ఇంటికి పోలీసులు 24 గంటల భద్రతను కల్పించారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమ్మిట్ లో వివిధ రకాల స్టాల్స్ ను, స్టార్టప్ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు సీఎం చంద్రబాబు. అలానే ఈ సమావేశంలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయం తరువాత అత్యంత ఉపాధి కలిగిన రంగం ఎంఎస్ఎంఈ అని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ఠ తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం, ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు కొరత లేదు, అవకాశాలకు తిరుగులేదు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొరత లేదు. వీటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు కూడా తీసుకొచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ సమకూరుస్తున్నాం. నీళ్లున్నాయి, కరెంట్ ఉంది. అవసరమైన అన్ని వనరులు కూడా ఎవరైనా ప్రారంభించాలంటే అతి తొందరలో మీకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఎబోలా వైరస్ పై ఆరోగ్య నిపుణులు భారీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రారంభంలో జ్వరంగా మాత్రమే వచ్చే ఈ వైరస్ తరువాత నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయంగా మారే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అలానే ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతానికి ఈ వైరస్ విదేశాల్లో వ్యాప్తిలో ఉన్న కారణంగా విదేశాల నుంచి వచ్చే వారికి దూరంగా ఉండడం ఎంతైనా మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాజ్ మహల్ అందానికి ఫిదా అయ్యారు. భారత్ పర్యటనలో భాగంగా మార్కో రూబియోతో పాటు ఆయన భార్య జెనెట్ రూబియో, అలానే భారత్ లోని అమెరికా రాయబారి సెర్జియా గోర్ తో కలిసి తాజ్ మహల్ సందర్శించారు. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు గంటన్నర పాటు రూబియో దంపతులు తాజ్ మహల్ వద్ద గడిపారు. అయితే తాజ్ మహల్ సందర్శకుల పుస్తకంలో రూబియో దంపతులు ప్రత్యేక సందేశాన్ని రాశారు. మార్కో రూబియో భారత్ లో 4 రోజులు పర్యటించేందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో భానుడు తీవ్ర ఉగ్రరూపం దాల్చాడు. ఏపీలోని కొన్ని జిల్లాలలో ఉష్ణోగ్రతలు ఏకంగా 48 డిగ్రీలను దాటి జనాన్ని భానుడు బెంబేలెత్తిస్తుండగా తెలంగాణలో కూడా తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఇదే నేపథ్యంలో 3 రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షాలు అలానే తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే వాతావరణ శాఖ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.